ఏపీ శాసన మండలిలో బొత్స మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. మీ సభ్యుడు మాట్లాడి ఓపుకుంది కదా, ఓపుకు ఉండాలి. ఇది ప్రతిపక్షానికి పాలకపక్షానికి ఫైటింగ్ కాదు. ఇది రాష్ట్ర ప్రయోజనాల గురించి ఇంతమంది రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు సమీక్షిస్తున్నారు, చూస్తున్నారు. వాస్తవాలు మీరు చెప్పింది మేము చెప్పింది అమాయకులు ప్రజలు నిజమేదనేది టీవీ ద్వారా చూస్తున్నారు. దయచేసి ఆలోచించేయండి. ఇవాళ నేను చెప్పింది కాగ్ రిపోర్ట్ కాదు, నేను మీకు అబద్ధం చెప్తాను, మీరు ఓకే, అప్పుడు ప్రజలు మమ్మల్ని హర్షిస్తారు, ఇగో అబద్ధం చెప్పారని. ఓకే, అది కాదు. నేను అడుగుతుంది అంటే స్ట్రైట్గా ఏ రకంగా ఈ 3 నెలల కాలంలో మీరు వచ్చి మీకు వస్తున్న రెవెన్యూ చేసిన 75,000 కోట్లు కాకుండా 1,15,000 కోట్లకి తీసుకెళ్తారు, ఏ రకంగా వస్తుంది, అది సాధ్యమా అని అడిగాము. అది మీద పాత్రలు మంత్రం ఉంటే పొట్టు అంటే ఓకే, మాకే అభ్యంతరం లేదు. మాకు కావాల్సింది రాష్ట్ర ప్రయోజనం. మీరు అనుకున్న 1,20,000 కోట్లు సాధించండి, సంతోషం. కానీ అసాధ్యం. ఎలాగా అవిటి ఎలాగా 10 నెలల కాలంలో రాండి, 2 నెలల కాలంలో వస్తుంది, 2 నెలల కాలంలో ఏమయ్యే వస్తుంది, ఎలా వస్తుంది సార్? కాబట్టి అన్నా పోతే మంచిది కాపీ ఇస్తాను సార్. అరే చూసి దానికి రిప్లై చెప్పాలి కదా. మీరు ఏ కాగ్ రిపోర్టో ఒకసారి పంపించండి సార్. మీరు పేపర్ చూపించిన తర్వాత ఇక్కడికి పంపడానికి ఎందుకు సార్ ఇంత సమయం మీకు? ఇఫ్ ఇట్ ఈస్ అ కాగ్ రిపోర్ట్, లేదు పలానా ఇయర్ కాగ్ రిపోర్ట్లో పలానా పేజీ అని చెప్పండి, నేను చూసుకుంటాను. అది నిజమైతే నిజమని చెప్తాను, కాదంటే నిజం కాదండి సత్యబాబు గారు అని చెప్తాను. సార్ ఇదేంటి సార్ ఇది? సార్ ఇది మిస్లీడింగ్ ది హౌస్ సార్. ఇది సార్ దిస్ ఇస్ ది మిస్లీడింగ్ ది హౌస్ సార్. సార్ ఇది మిస్లీడింగ్ ది హౌస్ సార్. చైర్మన్ గారు, దిస్ ఇస్ మిస్లీడింగ్ ది హౌస్. కాపీ ఇవ్వండి సార్, కాపీ నాకు ఇవ్వండి సార్. మాకు చెప్పాక ముందుకు వెళ్ళమనండి సార్. సార్ చైర్మన్ గారు, ఒకటి ఇది లైవ్ ఉంది, ప్రజలకి ఇప్పుడు చూసిన వ్యక్తి మళ్ళా గంట తర్వాత నేను రిప్లై చేసేటప్పుడు చూస్తాడో లేదో తెలియదు సార్. వీళ్ళు ఇంత స్వీపింగ్ రిమార్క్స్ చేసినప్పుడు ఐ ఓన్ ఎ రెస్పాన్సిబిలిటీ టు ది పీపుల్. ఆ కాపీ ఏదో పంపండి, ఏ కాగ్ రిపోర్టు ఏ ఇయర్ది ఏ పేజ్లో ఉందో చూడండి. నేను అడిగేది ఒకటే సార్, కాగ్ రిపోర్ట్ ఉందా లేదా సార్? మీ చేతిలో ఉందా లేదా? రిపోర్ట్ ఉందా లేదా? రిపోర్ట్ మీ చేతిలో ఉందా లేదా సార్? రిపోర్ట్ ఉందా లేదా? ఎస్ ఆర్ నో? రిపోర్ట్ చేతిలో ఉందా లేదా? ఎస్ ఆర్ నో? బొచ్చగారు సార్, చైర్మన్ గారు నా రిక్వెస్ట్ సార్, నా రిక్వెస్ట్ ఒకటి. వారు కాగ్ రిపోర్ట్ గురించి మాట్లాడారు, విన్నాము. ఆ తర్వాత వేరే సబ్జెక్టులకు వెళ్ళారు అంటే ఆ పేపర్తో ఇంక అవసరం లేదు. దయచేసి ఆ పక్కన పెట్టిన పేపర్ని ఏదో మాకు పంపించండి. ఆ కాగ్ రిపోర్ట్ ఏదో చూస్తాము. నిజమంటే అవునండి సత్యబాబు గారు, మేము చూడలేదు ఈ కాగ్ రిపోర్ట్ ని, ఒకసారి చూసి కరెక్టే, సరిగ్గా మీరే కరెక్ట్ అని చెప్తాను. లేదు తప్పైంది అని అంటే సత్యబాబు గారు ఈ ఫిగర్స్ కరెక్ట్గా ఉన్నట్లేవు, వెరిఫై చేయండి అని. పేపర్ పంపించడానికి ఎందుకు సార్ ఇబ్బంది? వెన్ యూ హస్ కోటెడ్ దట్ పేపర్, ఆ పేపర్ పంపించడానికి ఇబ్బంది ఏంటి సార్? ఇది సార్ పేపర్ ఉందా లేదా, వారు కోట్ చేసింది నిజమా కాదా? పేపర్ ఉంటే నాకు పంపించండి ఎల్ఓపి గారు. అది లేకుండా ఏ రకంగా ఎల్ఓపి గారు ఏంటి అధ్యక్ష? ముందు బాసు కూర్చో, పంపిస్తాను. ఎందుకు కాబరా? నేను అన్ని పంపిస్తాను. అబద్ధాలు చెప్పే అవసరం లేదు మాకు. ఆయనలాగే నేను బద్దీ చెప్పను అబద్ధం, నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు మాకు. కూర్చో ఏంటి ఎందుకంటే తొందర కూర్చోండి మాట్లాడుతున్నారు కదా. బుధాలు చదువుకుంటారు, బుధాలు చదువుకుంటారు, వాస్తవాలు చెప్తారు, బుధాలు చదువుకుంటారు. చూసారండి ఇది నేను టైం ఇచ్చాను, మీరు అందరూ ఎందుకు కూర్చోండి.
ఏంటండి ఇది? ఏంటిది? కాదు ఏంటిది? కాదు